మనం ఒక ట్రావెల్స్ గానీ, టెంపుల్స్ గానీ పోయినప్పుడు వీడియో ఎలా తీయాలి అంటే, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ గానీ, కెమెరా ముందుకొచ్చే వాయిస్ గానీ ఎట్లిస్తామో అదే వర్తిస్తది వీడియోకి గూడా. ఓకే. అంటే ఇప్పుడు సినిమాలో కెమెరా పడతదా? సినిమా అంతుంటది గానీ కెమెరా పడదు గదా! అగో అట్లా మనం అన్నట్టు. కెమెరా అంటే మనము, మన ఆలోచనలు, మన భావాలు, మన క్రియేటివిటీ ఏది అందులో పడొద్దు. అవతల ఆ టెంపుల్‌నే చూపెట్టాలన్నమాట. చూసినావా ఆ టెంపుల్, ఆ ప్లేసు అవి చూపెట్టాలి తప్ప మనము అనేది ఏది ఉండద్దనమాట. ఓహ్! అట్లా ఉండాలి. లైట్ అంత వెలుగుతదని లైట్ కనిపిస్తదా? వెలుగు మాత్రం ఎదుట పడతది గానీ, లైట్ పడతదా? పడదు గదా! అట్లా అన్నట్టు. మనం పడద్దంటాం. ఓకే. మనం అనేది కనిపించద్దు ఆ కెమెరాలో, వీడియోలో ఎక్కడ. ఆ ప్లేసు మనం చూపిస్తున్న ఆ వీడియోలో మనం అనేది ఉండొద్దు. కెమెరా ముందుకొచ్చి మాట్లాడుతున్నాం అనుకో, ఆ! అక్కడ గూడా అది మనముగా మాట్లాడదు. ఆ ప్లేస్‌లో ఒక భాగంగా మాట్లాడాలి. అదే ఆ ప్లేస్‌లో ఆ ప్లేస్ పడుతుంది తప్ప మనం పడకుండా ఆ ప్లేస్‌ని చూపెడతాం చూడు, ఆ ప్లేస్‌లో ఒకరిగా మన మాటలు మనము అలా ఉండాలి తప్ప మనముగా మాట్లాడొద్దు. బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయినా, కెమెరా ముందైనా. ఓకే. అలా మాట్లాడొద్దు. అలాగే ఆ వీడియోలో గూడా మనం అనేది ఉండద్దనమాట. ఓకే. కెమెరా అనేది మనమైతే కెమెరా కనపడతదా ఎక్కడైనా వీడియోలో? అగో మనం కనపడదు ఎక్కడ. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ప్లేస్‌కి పోయి మనం వీడియో తీస్తున్నప్పుడు మన వాళ్ళతోటి గానీ, మనము గానీ తీస్తున్నప్పుడు ఇప్పుడు ఫ్రాంక్ చేస్తున్నప్పుడు కెమెరా సీక్రెట్‌గా పెడతారు చూసినావా? ఆ ఫ్రాంక్ చేయబడే వ్యక్తికి తెలవదు చూసినావా? అగో అలా తీయాలంట. అంటే మన వాళ్ళకి ఎవ్వరికి గూడా మనం తీస్తున్నట్టు తెలవద్దు. అలాగే మనకు గూడా తెలవద్దు మళ్ళా. మనం తీస్తున్నది మనకు తెలవదు. మనం ఆ ఫ్రాంక్‌లో భాగమే. వేరే వాళ్ళు మనల్ని ఫ్రాంక్ చేయడానికి తీస్తే మనకు తెలవదు చూసినావా కెమెరా? అగో మనం మాట్లాడేది, మనం తీసేది మనకు కూడా తెలవద్దు. అగో అలా తీయాలి. అక్కడున్న వాళ్ళకి మన వాళ్ళకి ఎవరికీ తెలవద్దు. అలా ఆ ప్లేస్‌లో లొకేషన్‌లో వాళ్ళుంటారు చూసినావా? వాళ్ళకి కూడా మనం తెలవద్దు తీస్తున్నట్టు. పబ్లిక్ కావద్దు. మనది మనకు తెలవద్దు. ఈ విధంగా తీస్తేనే తీయగలుగుతాము. ఆడ పడతదంట. ఒక ఫ్రాంక్ ఎంత చక్కగా ఇంట్రెస్ట్‌గా వస్తదో అంత ఇంట్రెస్ట్‌గా వస్తదంట. ఒక రకంగా మాటలు కూడా ఇలాగే చెప్పాలి. మనం ఒక ప్రదేశానికి పోయినప్పుడు, ప్లేస్‌కి పోయినప్పుడు కెమెరా ముందు మాట్లాడతాం కదా! అది కూడా మనంగా మాట్లాడొద్దు. అంటే ఒక ఫ్రాంక్ తీస్తున్నప్పుడు మనకు తెలవకుండానే మాట్లాడతాం కదా! అగో అలాగే మాట్లాడాలి. తీయడం కూడా మనకు తెలవకుండానే తీసుకోవాలి. మాట్లాడడం కూడా అలాగే మాట్లాడాలి. ఇప్పుడు ఫ్రాంక్ దాంట్లో కెమెరా తీసేది తెలవదు. ఆడ వాడు ఫ్రాంక్ చేయబడేటోడు వాడు మాట్లాడతాడు. తెలవకుండానే మాట్లాడతాడు కదా! బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయినా, కెమెరా ముందైనా అలాగే మాట్లాడాలనమాట. ఒక టెంపుల్ గానీ, ట్రావెల్‌కి పోయినప్పుడు ఎలా తీయాలి వీడియోను? ట్రావెల్స్‌లో గానీ, టెంపుల్స్ గానీ, వెకేషన్స్‌కి పోయినప్పుడంటే, అక్కడ మనం లేము. మనం అనేవాళ్ళం లేము. మన కెమెరా గూడా లేదు. కేవలం ఆ ప్లేస్ ఉన్నదనుకో, అది ఎలా ఉంటది? అంతవరకే మన హక్కు. అంతే తప్ప మనం గానీ, మన కెమెరా గానీ, ఏ అధికారం గానీ, మనది గానీ, హక్కు గానీ ఏది లేదన్నట్టు. కేవలం మనము, మన కెమెరా లేనప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉంటది జెప్పండి ఒకసారి? ఊహించుకోండి. మనం పోలేదు ఆడికి. మన కెమెరా లేదు. అప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉంటది? అగో అన్ అలా ఉండాలి. అంతే. ఆ ప్లేసే ఉండాలి. కెమెరాలో, వీడియోలో. అంతే తప్ప మనము, మన కెమెరా అనేది గోరంత కదలిక, చీమంత కదలిక గూడా ఉండదనమాట. సూది మనం మోపినంత గూడా ఉండదు. మనది గానీ ఎఫెక్ట్ గానీ, కెమెరా ఎఫెక్ట్ గానీ ఉండదు, కనబడదు. అలాగే వెకేషన్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మనము లేము, మన కెమెరా లేదనుకో, అప్పుడు ఆ ప్లేస్ ఎట్లుంటది ఊహించుకోండి. అక్కడ మనం ఉండదు, మన కెమెరా ఉండద్దు. అప్పుడు అక్కడ ఆ ప్లేస్ మాత్రమే ఉంటది. ప్లేస్‌గానే ఉంటది గదా! అలా ఉండాలనమాట. స్క్రీన్ మీద మన వీడియోలో అదొక్కటే ఉండాలి తప్ప మనము, మన కెమెరాది గోరంత సూది మనం మోపినంత కూడా ఎఫెక్ట్ ఉండొద్దు. ఆఖరికి మనం కెమెరా ముందు మాట్లాడతాం గదా! ఒక ప్లేస్‌కి పోయినప్పుడు, వెకేషన్స్‌కి పోయినప్పుడు. సో, అక్కడ గూడా మనం మాట్లాడే మాటల్లో గానీ, మనలో గానీ, మన ఆలోచన భావాలు ఎక్కడ గూడా సూదికి మనం మోపినంత మనము కనబడద్దనమాట. మనము మన కెమెరా లేకపోతే ఆడ ఎలా ఉంటదో అలా మాట్లాడాలి. మన మాట గాని, మనం గాని. మనం ట్రావెల్ చేసినప్పుడు టెంపుల్స్ ట్రావెలింగు ఇలా చేస్తాం కదా! వెకేషన్స్‌కి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేస్తే ఆడ వీడియో ఎలా తీయాలి అంటే వీడియో అంటే మనము గాని, మన ఆలోచన గాని, మన కెమెరా గాని, మనం అనేది ఎక్కడ ఉండొద్దనమాట. మనము లేనప్పుడు, మన కెమెరా లేనప్పుడు అక్కడ ఎట్లుండేది? మనం ఆ ఊరికి పోయినప్పుడు అలాగే చూపెట్టాలి. అదే ఉండాలి వీడియోలో తప్ప మనము, మన కెమెరా అనేది సూది మనం మోపినట్టు కూడా ఎఫెక్ట్ ఉండదది. ఆ! అట్లా తీయాల్సుంటది. ఇక రెండోది ఎట్లా తీయాలంటే ఇప్పుడు సినిమాలో సెట్టింగ్ తీస్తారు చూసినావా? సినిమా సెట్టింగ్. ఇప్పుడు సినిమా సెట్టింగ్ ఎట్లుంటదంటే గాలిమోటర్ సెట్టింగ్ కూడా స్టూడియోలో ఉంటది. మనం అనుకుంటాం గాలిమోటర్‌లో తీత్తారనుకుంటాం. కానీ సేమ్ గాలిమోటర్ సెట్టింగ్ ఉంటది. అలాగే 'తాజ్‌మహల్' సెట్టింగు, చార్మినార్ సెట్టింగు అవసరమైనప్పుడు వాళ్ళు ఏసి పాటలు తీత్తా ఉంటారు. మనం నిజమే అనుకుంటాం. కానీ అవన్నీ సెట్టింగే. కానీ 100% నిజమే అనుకుంటాం. ఏరోప్లేన్ సెట్టింగ్ కూడా అంతే. స్టూడియోలో ఫారెన్ సెట్టింగు స్టూడియోలో ఉంటది. ఆ! ఇట్లుంటది కదా సెట్టింగ్స్. చాలా సెట్టింగ్స్ ఉంటాయి మనకు. రైల్వే స్టేషన్ సెట్టింగ్ ఉంటది. తిరుపతి సెట్టింగ్ ఉంటది. తిరుపతి దేవాలయం. అవన్నీ తీయలేక కొన్ని తీయాల్సిన అవసరం లేదు కదా! ఇప్పుడు ఏరోప్లేన్ లోపల ఉండేది నిజంగా గాలిమోటర్‌లో తీసినా, కింద తీసినా ఒకటే కదా! అలాంటప్పుడు పైన తీసినా కానీ వాళ్ళు కిందనే తీత్తారంట. ఇట్లా యూజ్ చేస్తారంట. ఇట్లా సెట్టింగ్ అనేది మీరు చేసి మీరు ఆ వీడియో తీయాల్సుంటది. కానీ అక్కడ మీరు గాని, మీ కెమెరా గాని గోరంత కూడా ఎఫెక్ట్ ఉండదు. మీరు మీ కెమెరా లేనప్పుడు ఎట్లుంటదో అట్లా ఉండే దాన్ని అలా మీనింగ్ వచ్చేలాగా తీయాలి. ఇప్పుడు తిరుపతి వెళ్ళారనుకో, ఉదాహరణ అమ్మాయి, అబ్బాయి పోతా ఉంటే మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీసిర్రనుకో, లవర్స్ ఇద్దరు కలిసి కూర్చున్నట్టు మాట్లాడుకుంటూ వెళ్ళినట్టు తీస్తే ఎట్టుంటది? అలా తీయండి దాన్ని. కానీ మీ ఎఫెక్ట్ ఉండొద్దు. మీరు మీ కెమెరా ఎఫెక్ట్ అయితే ఉండొద్దు.
అక్కడ మీరు మీ కెమెరా లేనప్పుడు ఎట్లుంటుందో అట్లా ఆ విధంగా తీయండి. లవర్స్ పోతుంటే అలా పెట్టండి కెమెరా. లవర్స్ ఇద్దరు పాట మీద నడుచుకుంటూ పోతుంటారు, అలా తీయొచ్చు. అంటే ఒక సినిమాలో పాట మీద పనోళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటే పోతే ఎట్లుంటుంది, హీరో హీరోయిన్ కొండ ఎక్కుతూ ఉంటే ఆడ ఎట్లుంటుందో వేరే వాళ్ళు ఎక్కుతూ ఉంటే వాళ్ళని అట్లా తీయండి. ఈ ఫీలింగ్ వచ్చేలాగా తీయొచ్చు అనమాట. ఓకే, ఇలా తీయాలన్నమాట. మంచిగా ఉంటుంది. ఇట్లా రకరకాల ఫీలింగ్స్ వచ్చేలాగా మీరు ఇట్లా మూమెంట్ వచ్చేలాగా క్రియేట్ చేయండి. అట్లా బాగుంటుంది చూపర్లకు. ఆ, ఇట్లా సినిమాలలో మూమెంట్స్ ఉంటాయి కదా, ఆ విధంగా తీయాలన్నమాట.